హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. నిజమైన టీడీపీ అభిమానికి జనవరి 5 నిజంగా గుర్తుండిపోతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో 4 దశాబ్దాల కిందట పురుడు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిపిన ప్రజల రుణం తీర్చుకోవాలని నందమూరి తారక రామారావు ఆశయం నుండి వెలువడిందే టీడీపీ పార్టీ. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మాభిమానం పేరిట పార్టీ పెట్టిన 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీ సొంతం. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని అనతి కాలంలోనే పురుడు పోసుకున్న పార్టీ మట్టి కర్పించడం ఒక చరిత్రను తిరగరాసింది. ఎంతో మంది నేతలను ఈ జాతికి అందించింది కూడా టీడీపీయే. 1983 జనవరి 5న తొలితరం నాయకులకు ఈ రోజు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఈ రోజునే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా వాడికి ఎవరు ఓట్లు వేస్తారులే అని చాలామంది ఎగతాళిగా మాట్లాడారు. ప్రజల్లో సైలెంట్గా విప్లవం ప్రారంభమైంది. ఇప్పటిలా ప్రజాభిప్రాయాన్ని సేకరించే సర్వేలు లేవు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రంలో 46% ఓట్లతో 201 సీట్లు సాధించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సాధించలేని విజయాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. నాయకుల తయారీ ఫ్యాక్టరీలా మారింది తెలుగుదేశం పార్టీ. తనతో పాటు ఎంతో మంది నాయకులను జాతికి అందించారు ఎన్టీఆర్. కనీసం రాజకీయ అనుభవం లేని వారు సైతం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. ముఖ్యంగా నేటి తరం బీసీ నాయకులంతా నాడు టీడీపీలో అరంగేటం చేసిన వాళ్లే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.